పితాశ్రీ 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 కన్నులు తెరవండి పితాశ్రీ పితాశ్రీ కన్నులు తెరవండి లేవండి పితాశ్రీ కన్నులు తెరవండి పితాశ్రీ లేవండి లేవండి పితాశ్రీ కన్నులు తెరవండి పితాశ్రీ పితాశ్రీ కన్నులు తెరవండి పితాశ్రీ దేవతలు మనల్ని పరాజితులు చేసినారు పితాశ్రీ పితాశ్రీ కన్నులు తెరవండి పితాధను కన్నులు తెరవండి పితాశ్రీ 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 రంభా పితాశ్రీ రంభా చెప్పండి పితాశ్రీ దైత్య గురువు శుక్రాచార్యుని మాటని వినకుండా మనము ఎంతో తప్పు చేశాము. ఇప్పుడు మనము శివ భగవానుని కోపమునకు పాత్రులమైనాము. వినండి, వరాల శక్తులను పొందకుండా ఎన్నడూ మీరిరువురు స్వర్గలోకము పైన ఆక్రమణ చేయకండి. రంభా చెప్పండి పితాశ్రీ, ఏం చెబుదాం అనుకుంటున్నారు? ముందు మీరు వన ప్రదేశమందు దేవశత్రువులైన యక్షుల సహాయముతో మన దానవ సామ్రాజ్యమును స్థాపన చేయండి. అటు పిమ్మట దైత్య గురువు శుక్రాచార్యుని ఉపదేశము పొంది తపస్సు చేసి మీ శక్తులను ఏకత్రితం చేయండి. పాతాళలోక దానవ శక్తి ఇప్పుడు సమాప్తమైపోయినది. ఇప్పుడు మీరు మీ శక్తులపైనే ఆధారపడవలసి ఉంది. ఇంకా మీరు ఇంకా 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 పితాశ్రీ 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 పితాశ్రీ, మేము తమరి ఇచ్చని అవశ్యం పూర్తి చేసేదము. మేము ప్రతిజ్ఞ చేయుచున్నాము, తమరి ఆదేశమును మేము పాటించదము. ఓ మహేశ్వర, నేను సర్వ విధాలా నిర్దోషిని. నేను దానవులను నిరుత్సాహపరిచినాను. నేను వారిని తమ హద్దులలో ఉండమని చెప్పి ఉన్నాను. కానీ దైత్యగురు మమ్మల్ని క్షమించండి. దైత్యగురు మమ్మల్ని క్షమించండి. దైత్యగురు మాకు క్షమాభిక్షనీయండి. దైత్యగురు, తమరి ఆదేశమును అవహేళన చేసి మేము భయానక పొరపాటు చేసినాము. దేవతలు మా పితరుని వధించి వేసినారు. మా దానవ సేనని భస్మము చేసేశారు దైత్యగురు. ఇప్పుడు తమరే మాకు మార్గదర్శన చేయండి. దానవ సామ్రాజ్య స్థాపనకై మాకు సహాయం చేయండి. మమ్మల్ని క్షమించండి దైత్యగురు. క్షమించండి. మేము మీ ఆజ్ఞని పాటించక దేవతలపైన ఆక్రమణ చేసినాము. చివరకు మేము పరాజయము పాలు కావలసి వచ్చినది. దేవతలచే పరాజితులై మీరు దానవ జాతినే కాదు, మమ్ములను అవమానపరిచినారు. మన ఆరాధ్యుడైన శివుణ్ణి క్రోధితులు చేసినారు. ఇక దానవ జాతి ఉత్కర్ష అత్యంత కఠినం. దైత్యగురు, మా పితరుడు ధను ప్రాణములు త్యజించడానికి ముందు మాకు ఆదేశమునిచ్చినారు. దేవశత్రువులైన యక్షుల సహాయము తీసుకుని మేము వనప్రదేశమందు దానవ సామ్రాజ్యంను స్థాపించవచ్చునని.
దయచేసి చెప్పండి, ఈ యక్షులు ఎచ్చట దొరికెదరు? తమరు మౌనంగా ఉన్నారే? యక్షులు సదా దేవతల అధీనములో ఉంటూ ఉన్నారు. వారు ఎప్పుడు దేవతల శత్రువులైనారో మాకు తెలియదు. ఇక ధనుకి విషయం ఎట్లా తెలిసినది? మా పితరుడు ధను ఎప్పుడూ మాకు నిరాధారమైన సూచనలు ఇచ్చి ఉండరు దైత్యగురు. ఆయనచో బహుశా అహంకారి ఇంద్రుడు యక్షులను అవమానపరిచి స్వర్గము నుండి బహిష్కృతులను చేసి ఉండును. ఇప్పుడు వారు పృథ్వీలోకమున వనములందు నివసించుచూయున్నారు. అయిన వారు మాకు మనమందే కలియగలరు. ఓ ధనుపుత్రులారా, యక్షులు తమ సంగీత విద్యతో అనేక మహిమాన్విత సిద్ధులను పొందుతారు. మీరు వారి సహకారముతో అవశ్యము దానవ సామ్రాజ్యమును స్థాపించగలుగుతారు. మా ఆశీర్వాదం మీకు తోడుండును. దైత్యగురు శుక్రాచార్యునికి జయము! దైత్యగురు శుక్రాచార్యునికి జయము! ఓం నమః శివాయ. ఓ యక్షగణములారా, మీరందరూ ఎతటనున్నారు? కృపతో బయటకు వచ్చి మా వినతిని వినండి. ఓ యక్షగణములారా, మేము కూడా మీ మాదిరే దేవశత్రువులము. రండి, మేము మీరు కలిసి ఒకటిగా అయ్యదము. ఆ వెంటనే మనం దేవతలపై ప్రతీకారము తీర్చుకొనేదము. ప్రత్యక్షమవ్వండి యక్షులారా. దానవీరులైన రంభకరంబులారా, నేను యక్షరాజైన సంవరణను. మీ పిలుపు విని మేమందరము ఇచ్చటకు వచ్చినాము. మీరు దేవశత్రువులమన్న మాట మాకు చెప్పి మీరిరువురు మమ్మల్ని వచ్చేటట్లు చేసినారు. చెప్పండి, ఏమి చేయవలెను? యక్షరాజు సంహరణ, మేము మీ సహాయం కోరుతున్నాము. దుష్ట ఇంద్రుడు మా పితరుడు ధనుని వధించినాడు. దేవతలు మా దానవసేనను కాల్చి భస్మము చేసినారు. మేము దేవతలపై ప్రతీకారము తీర్చుకొనవలే. మీరు సహాయం చేసిన అప్పుడే ఇది సంభవం అవగలదు. దానవ సామ్రాజ్యము స్థాపించినప్పుడే మేము మా ధ్యేయమందు సఫలత నొందగలము. నా యోచనేమన, మనమందరము కలిసి దేవతలపై మన అవమానమునకు ప్రతీకారము అవశ్యము తీర్చుకొనగలము. మా పితరుడు ధను కూడా మరణించుటకు ముందు మాకిదియే చెప్పినారు. సరిగానే చెప్పినారు వారు. ఇప్పుడు నేను అదే అంటాను. దానవ సామ్రాజ్య స్థాపన యందు మేము మీ ఇరువురకు మా పూర్ణ సహకారముని ఇయ్యగలము. ప్రియ యక్షులారా, ఇదే మనకి ఎంతో మంచి అవకాశము. మన అన్య యక్షగణములు వాద్యములు శస్త్రములతో పాటుగా దాగి ఉన్నారు. వారికి కూడా తెలియజేయండి. మనము రంభకరంబులకు సహాయము చేసి మన ధ్యేయమును నెరవేర్చుకునవచ్చును. అందుచేత మనమందరము వీరికి సహాయము చేయవలెను. అవశ్యము చేసేదము. అవును, వీరికి సహాయం చేసేదము. యక్షరాజు సంహరునికి జయము! దానవరంభ కరములకు జయము! దానవరంభ కరములకు జయము! అసురరాజులు మహాబలులు రంభకరంబులకి జయము! అసురరాజులు మహాబలులు రంభకరంబులకి జయము! దానవరాజా, తపస్సుతో ప్రాప్తించే శక్తి లేకుండా దేవతలను పరాజితులను చేయుట కుదరదు. అందుచేత మరు అనుకూల సమయము చూసుకుని తపస్సుని ఆరంభించండి. మేము మీ ఆదేశము అవశ్యము పాటించదము యక్షరాజా. అవశ్యము చేసేదము. ప్రణామము ప్రభు.
దేవి పార్వతి ఎక్కడ నంది? పార్వతీమాత ధ్యాన సమాధిలో లీనమై ఉన్నారు ప్రభు. ఎవరిని ధ్యానం చేస్తున్నావు దేవి? మేము నీ సముఖమననే ఉన్నాము. కళ్ళు తెరవండి మాత, స్వయంగా శివశంకర్లే విచ్చేసినారు. పతి పరమేశ్వరాయ నమో నమః. దేవి, ఆశ్చర్యం, నేడు నీవు మాకు దర్శనమే ఇయ్యలేదు. నీకై ప్రతీక్ష చేయుచు మా సహనము సన్నగిల్లిన పిమ్మట మేమే స్వయముగా ఇక్కడకు వచ్చుటకు వివసులమైనాము. తమరు నన్ను సిగ్గుపడేలా చేయకండి స్వామి. నేను తమ దర్శనమునకు రాలేకపోతిని, అందులకు క్షమించ ప్రార్థన. నేను రాలేకపోవుటకు కారణము నా ఉద్విగ్నత. అటుల ఉద్విగ్నురాలవుటకు కారణమేమిటి దేవి? అది కూడా తమరికి తెలియందేమీ కాదు. దానవుల ఉత్కర్ష స్పష్టముగా కానవచ్చుతున్నది. అందులకే నా శక్తిపై ధ్యానము కేంద్రీకరించినాను. తమరి ఆజ్ఞ కూడా మరి ఇదే కదా. అంతే, అందువలననే తమరి దర్శనమునకు రాలేకపోతిని. దానవుల విషయము గురించి నీవు ఎక్కువ చింతించవలసిన ఆవశ్యకతయే లేదు. దేవ, దానవ లేదంటే మానవుల ఉత్కర్ష లేదా పతనము, సృష్టి యొక్క విధానము, ఇంకా వారి సత్కర్మలు దుష్కర్మలను అనుసరించియే జరుగును. స్వామి, నేను మీకు ముందుగానే చెప్పి ఉంటిని, ఇప్పుడు చెబుతున్నాను. తమరు దానవుల యొక్క ఉత్కర్షను ప్రోత్సహించకుండా ఉండవలసినది. తమరు దైత్యగురు శుక్రాచార్యుని ఇచ్ఛను పూర్తి చేయ ఆశ్వాసనము ఆశీర్వాదం ఇచ్చినారు. అప్పటి నుండే దానవుల దుశ్చర్యలు ఆరంభమైనవి. ఇప్పుడు వారిని ఆపుట కఠినము. కాలగతిని ఆపుట కఠినమే కాదు, అసంభవము దేవి. కనుక ఈ విషయంపై చర్చ వ్యర్థము. నీ మనము శాంతపడిన పిదప ఇక్కడి నుండి రమ్ము. కానీ దానవుల విషయమై ఎట్టి చర్చ చేయుటకు మాకు ఇష్టము లేదు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. పరమశివ, తమరి అనుజ్ఞ అయితే నేను ఒకటి నివేదించుకుంటాను. అవశ్యం, కానీ జ్ఞప్తికుంచుకో, నీవు చేయబోవు నివేదన దానవులకు సంబంధించినది కాకూడదు. అంటే ఈ సమయమున నీ వద్ద నివేదన చేయుటకు దానవుల విషయము తప్ప అన్య విషయమేదీ లేదు. మంచిదే చేశావు నారద. నీవు దానవుల విషయమై ఎలాంటి ప్రశ్నని అడుగలేదు. దానికి సమాధానమియ్య మాకిష్టము లేదు. నా ప్రశ్న వారి విషయమై కానే కాదు, మీరు అనుకున్నట్లు కానే కాదు. అయితే మరి నీ ప్రశ్న ఎవరి గురించి? నేను దైత్య గురువు శుక్రాచార్యునికి సంబంధించి తెలుసుకొనగోరుతున్నాను. నారద, ఈ జగతియందు ఎప్పుడైనా చతురతకి పోటీ జరిగిన ఎడల ఇక ఆ పోటీలో నువ్వే ప్రథముడిగా వచ్చేదవు. ఎందుకు ప్రభు, ఎందుకు? తమరు అలా ఎందుకు అనుచున్నారు? నీ చతురతను లీలను చూసియే అనుచున్నాను. నీవు దైత్యగురువు శుక్రాచార్యుని విషయమై తెలుసుకొనగోరితివి. మరి దైత్యగురువు గురించి చర్చించిన దైత్యుల గురించి చర్చ జరుగుదా? అవశ్యము జరుగును. అటులా జరగకపోవుట అసంభవము కదా. ఇక మేము చెప్పేది విను. నీవు ఎంతటి చతురతను చూపించినను మేము చెప్పకూడదనుకున్నది మేము చెప్పము. కానీ ప్రభు, ఒకవేళ నీ ఉత్సుకత కొద్దీ నువ్వు శుక్రాచార్యుడు లేదా రంభకరంబుల వద్దకు వెడితే వాళ్ళకు అవశ్యం ఇది తెలియచేయి. దానవుల వంశవృద్ధి జరగాలి అంటే కనుక వారు తపస్సు చేసినట్లయినా బ్రహ్మదేవుని నుంచి ప్రత్యేక వరములు పొందగలరు అని. ఓం నమః శివాయ.